గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. తిథి సప్తమి సాయంత్రం 4:27, తదుపరి అష్టమి. నక్షత్రం పూర్వభద్ర, ఉదయం 10:11, తదుపరి ఉత్తరభద్ర. వర్జం రాత్రి 7:14 నుంచి 8:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి 9:15 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:44 నుంచి 1:36 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 4:17 నుంచి 5:47 వరకు. రావుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:47, సూర్యాస్తమయం సాయంత్రం 6:49. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, ప్రభుత్వాన్ని పడగొడదామంటుంటే ఊరుకోవాలా అంటూ క్వశ్చన్ మార్క్తో వార్తించారు. భాజపా భరోసాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న. పీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని అధిష్టానాన్ని కోరా. జగదీష్ రెడ్డి సవాల్తోనే విద్యుత్పై కమిషన్ ఏర్పాటు చేశాం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించబోం. మంత్రివర్గ విస్తరణపై ఎప్పుడూ చర్చ జరగలేదని సీఎం స్పష్టీకరించారు. రాజకీయ ఫిరాయింపుల గురించి కేసీఆర్ మాట్లాడుతున్న తీరు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఫిరాయింపులకు పునాది వేసిందే ఆయన అని దుయ్యబట్టారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకున్న విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారట. అలాగే అరిస్టావ్ ట్రాప్లో కేసీఆర్ అంటూ భరోసా బతకడం కానీ, కేసీఆర్ నిలదొక్కుకోవడం కానీ జరగదు. కేసీఆర్ విధానాన్ని బట్టే రాష్ట్ర రాజకీయాలు. ఇప్పుడు మా ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యం. మీడియాతో చిచ్చార్లు సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారట. ప్రజాస్వామ్య విశ్వసనీయతను పరిరక్షిద్దాం. ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి ఎన్నికలే నిదర్శనం. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్రంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. దేశవ్యాప్తంగా బుల్లెట్ రైళ్ల విస్తరణ, పకడ్బందీగా పోటీ పరీక్షల నిర్వహణ, కొత్త బడ్జెట్లో చారిత్రాత్మక నిర్ణయాలు. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ముర్ము మాట్లాడారు. పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు. హాజరైన రేవంత్, భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, దీపాదాస్ మున్షి. కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ గడువు పెంపు 2 నెలల పొడిగిస్తూ ప్రభుత్వ నిర్ణయం. నేడో రేపో వెలువడనున్న ఉత్తర్వులు. బరసాయంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం. మిషన్ భగీరథ పేట ప్రజాధనం దుర్వినియోగం. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధ్వంసం అనే వార్త తెచ్చారు. విలువల శిఖరం రామోజీ అయిన పేరిట అమరావతిలో విజ్ఞాన కేంద్రం, విశాఖలో చిత్రనగరి. ఎన్టీఆర్, రామోజీలకు భారతరత్న సాధించడం మన బాధ్యత. ప్రజాసేవకు పదవులే ఎక్కర్లేదని మహానీయుడు రామోజీరావు. ప్రజా చైతన్యంతో సేవలందించవచ్చని నిరూపించిన గొప్ప వ్యక్తి. భయం మెరుగని జీవితం, సమాజం కోసమే పోరాటం. రామోజీరావు సంస్మరణ సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. తెలుగు భాష అంటే రామోజీరావుకు ఎనలేని అభిమానం. తెలుగు జాతి అంటే ఎనలేని ఆప్యాయత. ఆయన ఎప్పుడు తెలుగు జాతి, భారతదేశం బాగుండాలని కోరుకున్నారు అంటూ చంద్రబాబు తెలిపారు. నానా ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాం. నవ్యాంధ్ర రాజధాని అమరావతి అయిన కళ. ఆ నగర నిర్మాణానికి ₹10 కోట్ల విరాళం. ఈనాడు ఎండీ సిహెచ్ కిరణ్ తెలిపారట. పదోన్నతుల పండగ. 18,942 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చిన సర్కార్ అంటూ వార్తించారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పదోన్నతుల కళ నెరవేరింది. ఇందుకోసం గత 20 ఏళ్లుగా ఎస్జిటిలు, భాషా పండితులు, పీఈటీలు ఎదురుచూస్తున్నారు. ఈ ప్రక్రియకు అడ్డుగా మారిన చట్టపరమైన వివాదాలను సీఎం రేవంత్ రెడ్డి పరిష్కరించడంతో 18,942 మందికి మేలు జరిగిందట. రాజ్యాంగ పదవిలోని స్పీకర్ ఆ విధులు నిర్వహించాలి. లేని పక్షంలో హైకోర్టు నిర్ణయం తీసుకోవచ్చు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై భరోసా ఎమ్మెల్యేల తరపు న్యాయవాది వాదనలు ఇవ్వట. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు తెలంగాణ బొగ్గు గనులు వేలం. ఆ కార్మికులకు భరోసా అండగా ఉంటుందని చెప్పేసి కేటీఆర్ తెలిపారట. సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతం. తొలుత ఏటా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అంటూ తుమ్మల తెలిపారట. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ దారి తప్పింది అంటూ కొంతమంది నాయకులు వెళ్ళిపోతే నష్టమేం లేదు. భరోసాను గద్దెపై కూర్చోబెట్టే రోజు త్వరలోనే వస్తుంది అంటూ కేసీఆర్ మాట్లాడారట. భరోసా ప్రభుత్వం ఎంతో కష్టపడి దారికి తెచ్చిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో దారి తప్పిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారట. ఆ అంశాలను ఈనాడులో ఇవ్వడం జరిగింది.
ఇవి ఈనాళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. పడగొడతామంటే తొడగొట్టలేమా? మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఎవరెవరో ఎప్పుడు కాంగ్రెస్లో చేరతారనేది ఇప్పుడే చెప్పలేం. అసలు పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరే. రాష్ట్రానికి నిధుల కోసమే కేంద్ర మంత్రులతో భేటీలు. త్వరలో ప్రధాని మోదీ అమిత్ షాలను కలుస్తాం. పునర్విభజన అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తాం. త్వరలో మంత్రివర్గ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్ నియామకం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విషయంలో సమన్వయ లోపం నెలకొంది. ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామన్న సీఎం. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. చివరి దశకు పీసీసీ కసరత్తు. 1-2 రోజుల్లో రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించనున్న అధిష్టానం. సోనియాను కలిసిన మహేష్ గౌడ్, మధ్యాష్కి మంత్రివర్గ విస్తరణ, నామినేట్ పదవులకు ఆశావాహుల పేర్లపైన చర్చ జరుగుతుందట. స్టీరింగ్ పట్టిన కేసీఆర్. తుట్టి ఆపరేషన్ తర్వాత కర్ర సాయం లేకుండా నడుస్తున్న కేసీఆర్ గురువారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా తన పాత మినీ వ్యాన్ నడిపారు అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. మీడియా భేటీలో జస్టిస్ నరసింహారెడ్డి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమంటూ మీడియా భేటీలో జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాతంగా మాట్లాడారు. గత ప్రభుత్వం నిర్ణయాలతో రూపాయల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. అందుకే ఆయనను వ్యక్తిగతంగా ప్రతివాదిగా చేర్చాం. కోర్టు అనుమతి లేకుండా నివేదిక ఇవ్వకూడదంటూ ఆదేశించాలని విజ్ఞప్తి. కేసీఆర్ తరపున సీనియర్ న్యాయవాది సోమ్దీప్ వాదనలు. విద్యుత్ పిటిషన్కు నంబర్ ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించిన సీజే ధర్మాసనం. అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు బుల్లెట్లు, కొందరు నేతలు పోయినంత మాత్రాన నష్టం లేదు. ఎర్రవల్లిలోని నివాసంలో పార్టీ నాయకులతో కేసీఆర్ వ్యాఖ్య. కార్యకర్తల నాయకులుగా తీర్చిదిద్దుకుందామని చెప్పేసి తెలిపారట. 3 రోజులు వర్షాలే అంటూ రాష్ట్రంలోని ఉత్తర తూర్పు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందట. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన సాధారణ వర్షపాతం 13.7 సెంటీమీటర్లు అని చెప్పేసి చెప్తున్నారు. ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం. రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం. మోదీ 3.2 ప్రాధాన్యాల వెల్లడి. లీకేజీ దోషులపై కఠిన చర్యలని చెప్పేసి ముర్ము తెలిపారట. అలాగే ప్రభుత్వ స్క్రిప్ట్ తప్పుల తడక. రాష్ట్రపతి ప్రసంగంపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. నిరాకరణ ధోరణిలో మోదీ, ఖార్గే అని చెప్పేసి వార్త. ఆ ప్రస్తావన ఎందుకు? పార్లమెంట్లో ఎమర్జెన్సీ అంశాన్ని నివారించి ఉండాల్సింది. స్పీకర్తో మర్యాదపూర్వకంగా భేటీ సందర్భంగా రాహుల్ వ్యాఖ్య ఇది. ఐఎస్ఎస్ను కూల్చేయనున్న స్పేస్ ఎక్స్. నాసాతో ఎలాన్ మస్క్ భారీ ఒప్పందం. వచ్చే దశాబ్ది తొలినాళ్లలో పని పూర్తి చేయనుందట. అలాగే బతుకు చితికి గుండె చెదిరే వలసబాట. పుట్టిన నేల, పెరిగిన ఊరు, ఇవే మనిషి అస్తిత్వం. కానీ యుద్ధం, హింస ప్రజలను నిరాశ్రయులను చేస్తుంది. అధికార దాహం, అహంకార ధోరణి కోట్ల మందిని స్వంత నేలకే పరాయి వాళ్లకు మారుస్తుంది. గత 10 ఏళ్లలో ప్రపంచ జనాభాలో ప్రతి 69 మందిలో ఒకరు చొప్పున ఏకంగా 12 కోట్ల మంది నిరాశ్రులయ్యారట. అలాగే మరో వార్త చూస్తే ఇక జడ్పీలు, మండలాల్లో ప్రత్యేక పాలన. జూలై 4తో ముగియనున్న జిల్లా మండల పరిషత్ పాలక మండల పదవి కాలం. కులగణన కొత్తగా ఖరారు కాని ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లో అన్ని సర్దుకొని స్పష్టత వస్తే ఈ ఏడాది చివరిలో ఎన్నికలు అని చెప్పేసి చెప్తున్నారు. జిల్లా మండల పరిషత్లలో ప్రత్యేక అధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. జూలై 4తో 32 జిల్లా పరిషత్లు, 538 మండల పరిషత్ పాలక మండలిలో పదవి కాలం ముగియనుంది అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. బుల్ కొత్త రికార్డు. ర్యాలీకి అధిక వేటేజీ షేర్లు దన్ను. ఐటీ, ఇంధన షేర్లకు భారీ డిమాండ్. జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద. ఇంటర్ క్లాసులు చెప్పేదెవరు? విద్యా సంవత్సరం మొదలైన ప్రభుత్వ ఇంటర్ కాలేజ్లో బోధన సాగడం లేదట. అన్ని చోట్ల అధ్యాపకుల కొరత వేధిస్తుందట. ఏటా గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకునేవారు. ఈసారి గెస్ట్ ఫ్యాకల్టీపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. అసలు తీసుకుంటారా లేదా అనేది అధికారులు చెప్పలేకపోతున్నారట. ఆగస్టుకు ముందే రుణమాఫీ అంటూ ఆ వార్త ఇచ్చారు. రైతు రుణమాఫీని ఆగస్టు కంటే ముందే అందిస్తే ఏమైనా ఇబ్బందా అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రశ్నించారట. కొత్తగూడెంలో ఆయన మాట్లాడుతూ రైతు భరోసాపై ప్రజాభిప్రాయం మేరకు విధి విధానాలు రూపొందించి అసెంబ్లీలో చర్చకు పెట్టిన తర్వాతే అందిస్తామని ఆయన తెలిపారట. రుణమాఫీకి ఎన్సీడీసీ రుణం.
రుణమాఫీకి అవసరమైన నిధుల కోసం సర్కారు వేట ప్రారంభించింది. రూ. 31,000 కోట్లు సమకూర్చుకునేందుకు పలు జాతీయ బ్యాంకులను సంప్రదించింది. చివరకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఎన్సీడీసీ అవసరమైన రుణం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయట. నెరవేరిన టీచర్ల కళంటి వార్తించారు. 18,942 మందికి ఒకేసారి ప్రమోషన్లు బదిలీలు కావడం జరిగింది. దశాబ్దం తర్వాత పదోన్నతులు జరిగాయి. న్యాయ వివాదాలన్నీ క్లియర్. ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం. టీచర్లలో వ్యక్తమవుతున్న ఆనందం అని చెప్పేసి నెరవేరిన టీచర్ల కళ అని చెప్పేసి వార్తించారు. అలాగే రోహిత్ సూర్య మెరుపులు. T20 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్ జట్టుతో రెండో సెమీఫైనల్స్లో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 57, సూర్యకుమార్ యాదవ్ 47 దూకుడుగా ఆడారు అంటూ ఆ వివరాలను ఇచ్చారు. దివ్యాంగుల సంక్షేమ బడ్జెట్ 75 రెట్లు పెంచాం. 5% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం. ఎలెన్ క్లేర్ జయంతి కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడారు. ఆగస్టుకు ముందే రుణమాఫీ. హైదరాబాద్ గడ్డ హత్యలకు అడ్డా. ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. రుణమాఫీకి ఎన్సీడీసీ రుణం, రైతు భరోసా ఎప్పుడిస్తారని మాజీ మంత్రులు అడగడం విడ్డూరం ఉంది అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముంచుకొస్తున్న గడువు ఆవర్తించారు. నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలి. తెలంగాణ ప్రభుత్వ నర్సింగ్ అసోసియేషన్. బీసీ మంత్రిత్వ శాఖ ఉంటే వెనుకబడిన వర్గాలకు లబ్ధి అంటూ టీపీసీసీ నేత కోట్ల శ్రీనివాస్ తెలిపారు. తూప్రాన్పేటలో బాటసారి బావి కుతుబ్ షాహీ కాలానికి చెందినదిగా గుర్తించారట. అలాగే యశస్వినిలో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వండి. కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి సీతారాబాబు వినతి. ఆ వివరాలు ఇచ్చారు. కేంద్ర మంత్రులకు గవర్నర్ దత్తాత్రేయ విందు ఆ వివరాలను ఇవ్వడం జరిగింది. జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి TWJF విజ్ఞప్తి చేశారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఫిరాయింపు పునాదులు కేసీఆర్వి. ఆయనకు సిగ్గుతో పాటు మతి కూడా తప్పింది. క్షమించాలంటూ ఆయన ముక్కు నేలకు రాయాలి. ప్రభుత్వాన్ని కూలుస్తామని రక్కలేస్తే వదిలేయాలా? లోక్సభ ఫలితాలతోనే కేసీఆర్కు కనువిప్పు కలగలేదు. విద్యుత్ కమిషన్ వేయాలని అడిగిందే జగదీష్ రెడ్డి. విచారణకు ఇప్పుడు కేసీఆర్ను పిలవడంతో విమర్శలు. గతంలో పక్క రాష్ట్రంలో పెట్టినట్లు రాజకీయ ప్రేరేపిత కేసులు తెలంగాణలో ఇప్పటి వరకు లేవు. పక్క రాష్ట్రం అభివృద్ధి చెందితే అసూయపడం, తెలంగాణ అభివృద్ధిలో అలసత్వం ప్రదర్శించం. క్యాబినెట్ విస్తరణపై అసలు చర్చలు జరగలేదు. పీసీసీ చీఫ్గా సమర్థుడిని నియమించాలని కోరా. కాంగ్రెస్కు నష్టం చేయాలని చూసిన వారికి జీవన్రెడ్డి అవకాశం ఇవ్వలేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారట. ప్రభుత్వ సుస్థిరతకు చేరికలు అవసరం. పుంజుకునేందుకు కేసీఆర్కు అవకాశాలున్నాయి. అసెంబ్లీకి వచ్చి ఆయన తన ఉనికిని నిరూపించుకోవాలి. టీడీపీని గతం చేయాలని పగబట్టి జగన్ వైసీపీని గతం చేసుకున్నాడు. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్. అలాగే తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి అంటూ క్వశ్చన్ మార్క్తో వార్తించారు. పరిశీలనలో పలువురు నేతల పేర్లున్నాయట. బీసీ కోటాలో మహేష్ కుమార్ గౌడ్, ఎస్టీ కోటాలో తెరపైకి బలరాం నాయక్, ఎస్సీ కోటాను పరిగణలోకి తీసుకుంటే బట్టి విక్రమార్క, సంపత్ సీఎం సహా ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే అని చెప్పేసి చెప్తున్నారు. నాడు ఎన్టీఆర్ను గెలిపించినట్లే మళ్ళీ ప్రజలు ఆదరిస్తారు అంటూ అప్పటిదాకా ఓపికతో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి పదవి నాకు పెద్ద విషయం కాదు. ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర బీఆర్ఎస్ది. జనం పాలించే బర్రెను వదిలి దున్నపోతు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ దారి తప్పింది. పార్టీ నేతలు కార్యకర్తలతో మాజీ సీఎం కేసీఆర్ ఆ వివరాలు ఇచ్చారు. సీతారామ ట్రయల్ రన్ విజయవంతం. బీజీ కొత్తూరు పంప్ హౌస్ నుంచి 9,000 క్యూసెక్లు పంపి త్వరలో సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు. నా రాజకీయ ఆకాంక్ష నెరవేరబోతుంది అంటూ మంత్రి తుమ్మల తెలిపారట. ఎన్ని ఆటంకాలున్నా రుణమాఫీ చేస్తామంటూ బట్టి తుమ్మల, పొంగులేటి కొమరెడ్డి తెలిపారట. కొత్తగూడెంలో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారట. 18,942 మందికి ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించాయి. ఎస్జీటీలు, పండితులు, పీఈటీలకు 20 ఏళ్ల నిరీక్షణ తెరపడింది. టీచర్లు దీని పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారట. అలాగే అమెరికాలో తెలుగోళ్ళ అగ్రరాజ్యంలో పెరుగుతున్న మనోళ్ళ సంఖ్య 8 ఏళ్లలో 4 రేట్లు పెరుగుదల. 2016లో 3.2 లక్షలు, ప్రస్తుతం 12.3 లక్షలు. అక్కడ అత్యధిక ఆదరణ ఉన్న విదేశీ భాషలో 11వ స్థానంలో తెలుగు. అమెరికాకు ఏటా వెళ్లే భారతీయ విద్యార్థుల్లో 12.5% మంది తెలుగువారే ఉన్నారట.
అలాగే వందే భారత్ గతిమాన్ రైలు వేగం తగ్గింపు గంటకు 160 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్లకు కుదించిన రైల్వే బోర్డు భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి వెల్లడించారట. మరో వార్త చూస్తే పేపర్ లీకేజ్లపై కఠిన చర్యలు అంటూ పరీక్షలు నిజాయితీగా జరగాలి, నియామకాల్లోనూ ఆటంకాలు ఉండొద్దు, ఉత్తర దక్షిణ తూర్పు భారత్లో బుల్లెట్ ట్రైన్ కారిడార్లపై అధ్యయనం, వచ్చే బడ్జెట్లో చారిత్రాత్మక నిర్ణయాలు, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, ఎమర్జెన్సీ రాజ్యాంగంపై అతిపెద్ద దాడి, పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమస్యలను విస్మరించి ఎమర్జెన్సీ ప్రస్తావన ఎందుకు, ప్రస్తుతం మెగా ఎమర్జెన్సీ కేంద్రం స్క్రిప్ట్, అబద్ధాల మయం, రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్షాలు విమర్శ, నీట్ ఇతర సమస్యలపై లోక్సభలో విపక్ష ఎంపీలు నినాదాలు, స్పీకర్ ఎమర్జెన్సీ ప్రస్తావన పూర్తిగా రాజకీయమంటూ రాహుల్ గాంధీ మాట్లాడారట. చరిత్రలో రామోజీకి చిరస్థాయి, విశాఖ చిత్రనగర్కి రాజధానిలో ఒక రోడ్డుకు ఆయన పేరు, అమరావతిలో విజ్ఞాన కేంద్రం, ఎన్టీఆర్ రామోజీని తెలుగు జాతి మరవదు, వారిద్దరికీ భారతరత్న సాధిద్దాం, సంస్మరణ సభలో ఏపీ సీఎం చంద్రబాబు, రాజధాని నిర్మాణానికి రామోజీ కుటుంబం రూపాయలు 10 కోట్లు విరాళం ఇచ్చిందట. వానొచ్చింది, రాష్ట్రంలో వర్షాలతో రైతులు ఆనందం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల 10 సెంటీమీటర్ల పైన నమోదైందట. కుంటాల పొంచెర్ల జలపాతాలు పరవళ్లు, మేడిగడ్డకు 8,800 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరిందట. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జోరుగా వర్షం కురిసింది. కేరళలో ముందుకొచ్చిన సముద్రం, భారీ వర్షం నేపథ్యంలో ఎర్నాకులంలో ఘటన, 200 ఇళ్లు మునక జరిగాయట. ఫోన్ ట్యాపింగ్ నిందితులు బెయిల్ పిటిషన్లు తిరస్కరణ, ఛార్జ్ షీట్లు చేశామన్న దర్యాప్తు అధికారులు వాదనతో ఏకీభవించిన జడ్జి అంటూ ఆవివరాలు ఇచ్చారు. ఇవి అలాగే జియో సేవలు మరింత ప్రియం అంటూ జూలై 3 నుంచి 27 వరకు టారిఫ్ల పెంపు, స్పెక్ట్రంల వేలం ముగిసిన మరునాడే వడ్డింపు, త్వరలో జియో బాటలో మిగతా టెల్కోలు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లో తేల్చాల్సిందే, ముగ్గురు ఫిరాయింపుదారులపై స్పీకర్కు ఫిర్యాదు చేసి 3 నెలలు దాటింది, ఇంతవరకు నోటీసులైనా ఇవ్వలేదు, గడువు దాటింది, కాలయాపన వద్దు, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయండి, హైకోర్టుకు బీఆర్ఎస్ నేతల నివేదన, సీనియర్ లాయర్ ఆర్యామ సుందరం వాదన, విచారణ వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేశారట. ఎమర్జెన్సీ రాజ్యాంగంపై దాడి, పేపర్ లీక్ నిందితులపై కఠిన చర్యలు, పార్లమెంట్ ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్ట్ చదివారంటూ విపక్షం తెలిపారట. విద్యుత్ కమిషన్పై కేసీఆర్ పిటిషన్ సబబే, రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ, అభ్యంతరాలను తోసిపుచ్చిన బెంచ్ నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశం, పిటిషన్లోని అంశాలపై నేడు విచారణ, కేసీఆర్ తరఫున సుప్రీం న్యాయవాది ఆదిత్య సోమ్ది బలమైన వాదనలు. ఖమ్మం సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్, బీజీ కొత్తూరు పంప్ హౌస్ నుంచి గోదావరి పరవళ్లు, 3 జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు అందనున్న సాగునీరు, కరువును పారదోలే కల్ప తరవని రైతులు సంబరాలు, నెరవేరిన కేసీఆర్ జల సంకల్పం. జియో ఛార్జీలకు రెక్కలు, 27% వరకు పెంచిన సంస్థ, జూలై 3 నుంచి అమల్లోకి కొత్త టారిఫ్లు. నేడు రవాణా ఉద్యోగులు పెన్ డౌన్, జేటీసీఐ ఆటో జేఏసీ నేత దాడికి నిరసనగా నిర్ణయం, దాడిని ఖండిస్తున్న మంత్రి పొన్నం. 79,000కు సెనెక్స్, 24,000 అధిగమించిన నిఫ్టీ. పేపర్స్ లీక్ చేయించా, బీజేపీ మిత్రపక్షమైన ఎస్బీఎస్పీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిందట. కార్యకర్తలనే నాయకులుగా తీర్చిదిద్దుదాం, బీఆర్ఎస్లో సిపాయిల్ లాంటి కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక్కో బుల్లెట్, కాంగ్రెస్ మోసాన్ని ప్రజలు గ్రహిస్తారు, అప్పటిదాకా ఓపిక పడదాం, తెలంగాణ తెచ్చిన కాంతి కంటే ముఖ్యమంత్రి పదవి పెద్దదేం కాదు అని చెప్పేసి తెలిపారట. ఎస్సీ అసలు కాంగ్రెస్ బ్యాచ్, బీసీఎస్ వలస కాంగ్రెస్ బ్యాచ్ అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూప్ రాజకీయాలు, మహిళా మంత్రుల మధ్య విభేదాలు తీవ్రం, గ్రూపులుగా చీలిపోయిన జిల్లా ఎమ్మెల్యేలు అంటున్నారు. తప్పు నాదే అంటూ జీవన్రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి సంజాయిషి, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే సమస్య, జీవన్రెడ్డి గౌరవానికి భంగం కలగకుండా చూస్తా, ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యానించారట. త్వరలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ, జూలై మొదటి వారంలోనే ముహూర్తం, పీసీసీ చీఫ్ ఎంపికపైన కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు, 4 రోజులుగా ఢిల్లీలోనే రేవంత్, అధిష్టానం పిలుపుతో మళ్లీ ఢిల్లీకి బట్టి సోనియాతో మహేష్ కుమార్ మధ్యాష్కి భేటీ అయ్యారట. సింగరేణిలో జంగ్ సైరన్ అంటూ మరో వార్త ఇచ్చారు. బొగ్గుగన్ల వేలంపై ప్రత్యక్ష పోరు, 1 నుంచి దశల వారీ ఆందోళనలు, ప్రైవేటీకరణ కోసం
బొగ్గు బ్లాక్ల అర్రస్. బీజేపీకి అనుకూలంగా సీఎం రేవంత్ వ్యవహారం. వేలం వేయకుండా 9 ఏళ్లు కాపాడినామని చెప్పేసి కేటీఆర్ తెలిపారట. సింగరేణికి అండగా బీఆర్ఎస్ అని చెప్పేసి స్పష్టీకరించారట. టీబీజీకేఎస్ పొరపాటు. జూలై 1న నల్ల బ్యాడ్జీల ప్రదర్శన, వినతి పత్రాలు అందజేత. 3న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిష్టిబొమ్మ దహనం. 6న సింగరేణి జీఎం ఆఫీసుల ముందు ధర్నా, వినతి చేయనున్నారట. 9న గోదావరి కన్లో మహాధర్నా అని చెప్పేసి దీనికి కేటీఆర్ హాజరు కానున్నారు అని చెప్పేసి ఆ అంశాలు ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. శక్తిని పంచేవు. జయ హో
పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూస్తే దారులు దారుణం. ఉమ్మడి జిల్లాలో 320 కిలోమీటర్లు ధ్వంసం, రూపాయలు 128 కోట్లతో ప్రతిపాదనలు అంటూ ఆ అంశాన్ని ప్రధాన వార్త ఇచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 491.36 కిలోమీటర్ల మేర R&B రోడ్లు విస్తరించి ఉన్నాయి. గతేడాది అక్టోబర్లో అసెంబ్లీ, ఈ ఏడాది మేలో పార్లమెంట్ ఎన్నికల కారణంగా ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేని పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. అలాగే డిఎం రమేష్ బాధ్యతలు స్వీకరించారు. ఆలయ భూముల వివరాలు సేకరణ. జిల్లా వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలో ఆలయాలకు చెందిన ఆస్తులు, భూముల వివరాలు ఆ శాఖ సిబ్బంది గత వారం రోజులుగా సేకరిస్తున్నారు. జప్తు చేసిన ఇసుక ఏమైనట్లు భీమ్గల్కు సంబంధించిన వార్త ఇచ్చారు. ఇసుక అక్రమ రవాణా, అక్రమార్కుల కాసులు కురిపిస్తుంది. అధికారులు ఆదేశాలను బేఖాతా చేస్తున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం అని చెప్పేసి చెప్తున్నారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి అంటూ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ధన్పాల్, చిత్రంలో డిఈఓ దుర్గాప్రసాద్, ఎంఈఓ రామారావు. అర్బన్ నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత రాత పుస్తకాలు వితరణ చేయనున్నట్లు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారట. పిల్లలు గైరాజరు, ఉపాధ్యాయులు హాజరంటూ మోపాల్ మండలం బైరాపూర్ పంచాయతీ పరిధిలోని మోతిరామనాయక్ తండ ప్రాథమిక పాఠశాలలో ఈ ఏడాది 2 విద్యార్థులు మాత్రమే ప్రవేశం పొందగా వారికి పాఠాలు బోధించేందుకు 2 ఉపాధ్యాయులను కేటాయించారు అనే వార్త ఇచ్చారు. దరఖాస్తు చేసుకోవాలి అంటూ డిఓ తెలిపారు. ఉపాధ్యాయులు ఎవరైనా బదిలీల కోసం గతంలో స్పంజ్ కేటగిరీలో దరఖాస్తు చేసుకుని ఇప్పుడు వద్దనుకునే వారు దరఖాస్తులను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని డిఓ దుర్గాప్రసాద్ గురువారం తెలిపారట. బాధితుడు పరామర్శించారు. బాధితుడితో మాట్లాడుతున్న బాధితుడి గోవర్ధన్ చక్రాల కూర్చి అందజేయడం జరిగింది. నిజామాబాద్ నగరంలో అలాగే పోచారానికి కలిసిన నాయకులు ఇతిహాస సంకలన సమితి నూతన కార్యవర్గ ఎన్నిక సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్న పిఎఫ్ కార్యాలయ అకౌంట్స్ అధికారి రాఘవేంద్ర. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, ఉద్యోగిని సత్కరిస్తున్న అధికారులు ఆ వివరాలు ఇచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. పారదర్శకతకు పాత్ర. జిల్లాలో జరిగిన స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులలో భాగంగా సీనియారిటీ జాబితాలో రోస్టర్ ప్రక్రియకు మంగళం పాడారు. సీనియర్లకు రావాల్సిన పాఠశాలలను జూనియర్లకు కేటాయించారు. నాట్ విల్లింగ్ రాసిచ్చినప్పటికీ 13 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం వివాదాస్పదంగా మారింది. గణితం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులలో పారదర్శకత లోపించిందట. ఉపాధ్యాయుల పదోన్నతులు మామూలు పర్వం. సీనియారిటీ జాబితాలో లోపించిన రోస్టర్ విధానం, గణితం, జీవశాస్త్రం, సాంకేతిక శాస్త్రం ప్రమోషన్లు ఆకుతక్కలు జరిగాయంటున్నారు. అలాగే సాగర్ గేట్లకు స్టాంప్ బ్లాక్ లీకేజ్లను అరికట్టేందుకు అధికారులు చర్యలు, త్వరలో పనులు ప్రారంభించనున్నారట. పౌర సరఫరా సంస్థ డిఎంగా రమేష్. వారాల కోసం కప్పతల్లి ఆట. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో వర్షాలు కురవాలని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గురువారం కప్పతల్లి ఆట ఆడారట. చెత్తతో ఎరువులు తయారు చేయాలి. ఎడపల్లిలోని మరన్ డంపింగ్ యార్డ్ను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్ అంకిత్, డిఆర్డీఓ సాయగౌడ్. స్పంజ్ సర్టిఫికేట్ సమర్పించాలి. 30లోగా దరఖాస్తు చేసుకోవాలి అంటూ వార్తించారు. నిజామాబాద్ మీదుగా ఢిల్లీకి వెళ్తున్న రైలు కాజీపేట నుంచి సికింద్రాబాద్ మీదుగా న్యూఢిల్లీ వెళ్లాల్సిన రైలు దారి మళ్లించి కాజీపేట నుంచి నిజామాబాద్ మీదుగా న్యూఢిల్లీ పంపిస్తున్నారట. జిల్లాలో 10.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటూ ఆవర్తించారు. మొక్కలతో పసుపు సాగు, విత్తనాలకు బదులుగా పంపించేసిన పసుపు పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు. అందుబాటులో 1.50 లక్షల మొక్కలు ఉన్నాయట. ఉస్సాంగా స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక. స్పోర్ట్స్ స్కూళ్లకు ఎంపికలను నగరంలోని రాచరం స్టేడియంలో గురువారం నిర్వహించారట. చరిత్రపై అవగాహన ఉండాలి అంటూ ఇతిహాస సంకలన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రావు తెలిపారట. నిర్మాణంలో భద్రత చర్యలేవి. నగరంలో జోరుగా భవన నిర్మాణాలు. ఇటీవల సెల్లార్ కోసం తవ్వకాలు జరుపుతుండగా కూలిన పక్కింటి ప్రహారీ కనీస నిబంధనలు పాటించని నిర్మాణ సంస్థ స్థల యాజమాన్యులు అంటున్నారు. సైబర్ నేరపై అప్రమత్తంగా ఉండాలి అంటూ వార్తించారు. అలాగే సాయం కొందరికే ఆసరా ఉన్న కుటుంబానికి రూపాయలు 2,500 సాయం లేనట్టే. జిల్లాలో 3,55,347 మహాలక్ష్మి దరఖాస్తులు. రేషన్ కార్డు ప్రామాణికంగా లబ్ధిదారులు ఎంపిక జరగనుందట. క్యూరింగ్ మార్చారా. లక్ష్మీ కాల్వ ఆధునికీకరణ పనిలో నిర్లక్ష్యం అంటూ వార్తించారు.
అలాగే బాకీ డబ్బులు అడిగినందుకు దాడి నిర్వహించారు నాగిరెడ్డిపేటలో. ఈ ఘటన చోటు చేసుకుంది. రేపు జాబ్ మేళా అంటూ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన కోసం ఈ నెల 29న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సిరిమల శ్రీనివాస్ తెలిపారట. ఆహారమే ఔషధం, ఆహారంతోనే ఆరోగ్యం కాపాడుకోవచ్చని, ఆహారమే ఔషధంగా మార్చుకోవాలని మాతాజీ నిర్మలాదేవిని సహజ యోగా కేంద్రానికి చెందిన యోగా గురువు కరణ్ పేర్కొన్నారట. క్రైమ్ కారణం చూసుకుంటే విదేశాల్లో 2 జిల్లావాసులు మృతి చెందారు. వేరు చోట్ల గుండెపోటుతో 2 మృతి చెందారు. అస్నాపూర్కు చెందిన వ్యక్తి అంటూ వివరాలిచ్చారు. పేకట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వ్యభిచార గృహంపై పోలీసులు దాడి నిర్వహించారు. పోక్స్ కేసు నమోదు చేసిన ఘటన బోధనలో చోటు చేసుకుంది. ఆని ట్రాప్ చేసిన వ్యక్తి అరెస్ట్. మహిళా అదృశ్యం. బోధన్ పట్టణంలో చోరీ. 12 తులాల బంగారం, 30 తులాల వెండి, ₹40,000 నగదు అపహరణ చేశారట. భార్యతో గొడవపడి ఆత్మహత్య జరిగిన ఘటన మాచారెడ్డిలో చోటు చేసుకుంది. వివరాలు ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. DESET 2024కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారట. జిల్లాలోని DELED డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, DPSC డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు DESET 2024కు ప్రభుత్వ డైట్ కళాశాలలు మరియు ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ 2 సంవత్సరాల కోర్సు కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అవార్డు గ్రహీతకు సన్మానం. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డు గ్రహీతను సన్మానించిన వివేకనగర్ తాండావాసులు. ఇంటర్ కాలేజీలు విలవిల అంటూ మరో వార్తిచ్చారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏటా తగ్గుతున్న ప్రవేశాల సంఖ్య అని చెప్తున్నారు. సర్కారు కాలేజీలపై ఆసక్తి చూపని జిల్లా విద్యార్థులు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులైన ప్రవేశాలు అంతంతే ఉన్నాయట. ప్రభుత్వ కళాశాలలో వేధిస్తున్న ఖాళీల బెడద, నిధుల కొరతతో భారంగా నిర్వహణ జరుగుతుందట. రేపు ఉద్యోగ మేళా అంటూ వార్తిచ్చారు. జిల్లాలోని నిరుద్యోగులకి అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. తొండాకూర్ కుద్వాన్పూర్కు రాకపోకలు షురువయ్యాయి. గత ఏడాది భారీ వర్షానికి కొట్టుకుపోయిన బీటీ రోడ్ రహదారి మధ్య నీరు నిలిచి గ్రామాలకు రాకపోకలు బంద్ ఉండే. బ్రిడ్జి నిర్మాణంతో వాహనాలు రాకపోకలు పునరుద్ధరణ కావడం జరిగింది. దీని పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారట. జాతీయ రహదారి పనులు ప్రారంభం. మెదక్ రుద్రూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. ₹899 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు అవేలి గన్పూర్ నుంచి పనులు మొదలయ్యాయి అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా. కబ్జాదారుల నుంచి రక్షించండి. బంద్పేట విద్యార్థులను ఇబ్బందులకు గురిచేద్దంటూ సీఐ తెలిపారట. డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహన చోదకులకు జరిమానాలు. అరెస్టుకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం చేశారు. నిజామాబాద్ ABVP నిర్వహించిన విద్యా సంస్థలంటూ వార్తించారు. ఇతిహాస సంకలన సమితి నూతన కమిటీ ఎన్నిక. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. 4 పేకాట రాయలను అరెస్ట్ చేశారు రుద్రులో. అమ్మ ఆదర్శ పాఠశాల పనులను సకాలంలో పూర్తి చేయాలని చెప్పేసి అంశాలు ఇచ్చారు. జెన్కో ద్వారానే విద్యుత్ కేంద్రం నిర్మించాలి అని చెప్పేసి మెండారాలోని రామగుండంలోని జెన్కో విద్యుత్ కేంద్రం స్థలానికి సింగరేణి కేటాయించి అందులో కొత్త విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడానికి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని చెప్పేసి చెప్తున్నారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. పైసలు ఇస్తే ఏదైనా రిజిస్ట్రేషన్ అంటూ ప్రధాన వార్తలు ఇచ్చారు. కొంతమంది సబ్ రిజిస్ట్రార్ల దానం నిజామాబాద్ జిల్లా పరువును మంట కలుపుతున్నది. పైసలకు కకృతి పడుతున్న సబ్ రిజిస్ట్రార్లతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అడ్డదారిలో నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అని వార్తిచ్చారు. అయితే డబ్బులకు కకృతి పడి సిగ్గుమాల పనులు, వెనుక ముందు పరిశీలన లేకుండా రిజిస్ట్రేషన్లు, కబ్జా రాయిళ్లతో ఆట కాగుతూ సామాన్యులకు చేటు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఉదాంతంతో వెలుగులోకి నీళ్లను. సస్పెన్షన్ వేటు పడుతున్న దారిలోకి రాని సబ్ రిజిస్టర్లు అంటున్నారు. ప్రాచీన కట్టడాలు పరిరక్షణ అభినందనీయమంటూ కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ తెలిపారట. భర్తకు వాతలు పెట్టిన భార్య పడుకున్నాక బంధించి సరుకులు ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. సరుకులు ఆ విధంగా వార్తనిచ్చారు. ఏదైతే తాగొచ్చిన ఇంటైనను కట్టేసి కాళ్ళు చేతులు ముఖానికి చురుకులు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసిందట. షుగర్ ఫ్యాక్టరీని త్వరగా పునరుద్ధరించాలి అంటూ శంకర్ నగర్ నిజాం చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం జాప్యం లేకుండా పునరుద్ధరించాలని కార్మిక సంఘ నాయకులు తెలిపారట. అటవీ జాగా వేసే పగ్గ యథాచంగా ఫారెస్ట్ భూమిలో పంట సాగు చేస్తున్నారట. చోద్యం చూస్తున్న అధికారులు. గాంధారి మండలంలో 1000 ఎకరాల్లో అటవీ భూమి ఆక్రమణ. హరితారం ప్లాంటేషన్తో పాటు కోతుల ఆహారశాలలు సైతం కబ్జా చేస్తున్నారట. నిరంతర విద్యుత్తో 10 ఏళ్ల పండగ అంటూ మరో వార్తిచ్చారు.
కేసీఆర్ కృషితో నాణ్యమైన కరెంటు, రాత్రిపూట పొలాలకు వెళ్లే బాధ తీర్చుడు, చిరు వ్యాపారుల కరెంటు ఇక్కట్లు తొలగించిండు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే అన్ని గ్రామాల్లో ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయాలి అంటూ డిఎల్పిఓ శ్రీనివాస్ తెలిపారట. అయితే అన్ని గ్రామాల్లో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని డిఎల్పిఓ శ్రీనివాస్ సూచించారట. ఓమన్ దర్పల్లి వాసి మృతి, మండల కేంద్రానికి చెందిన పర్కిట్ నరేందర్ గల్ఫ్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడట. బహ్రెయిన్లో కేకే తాండావాసి కడుపు నొప్పి భరించలేక ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన డిట్పల్లిలో చోటు చేసుకుంది. చెట్ల పొదలో కూలిన మృతదేహం లభ్యమైందట. నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని మిట్టాపూర్ గ్రామ శివార్లో చెట్ల పొదలో కూలిపోయిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించారట. అంగన్వాడీ టీచర్లకు శిక్షణ, నూతన జాతీయ విద్యా విధానం పై భీమ్గల్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు 3వ బ్యాచ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారట. మాటు కాల్వ కబ్జా తొలగింపు దర్పల్లికి సంబంధించిన వార్తిచ్చారు. అక్రమ కట్టడాలపై బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. వారంలో స్పందించకుంటే నిరాహార దీక్ష అంటూ ఆర్మూర్లోని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు ఉత్తర తెలంగాణపై వివక్ష చూపితే సహించేది లేదని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విమర్శించారట. 150 కిలోల ప్లాస్టిక్ కవర్లు సీజ్ చేశారు. ఆరూర్ పట్టణంలో మామిడిపల్లిలో ఉన్న రామ్దేవ్ ప్లాస్టిక్ దుకాణంలో గురువారం పర్యావరణ ఇంజనీర్ రాజమౌళి తనిఖీ చేశారట. బాధితులకు సెల్ ఫోన్లు అందజేత వినాయక్ నిజామాబాద్ 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేరువేరు ప్రాంతాల్లో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు పోలీసులు ఫిర్యాదు చేశారు. సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఆ ఫోన్లను గుర్తించి బాధితులకు గురువారం అందించినట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారట. నేటి నుంచి చికిత్సా శిబిరం బోధనలో ఆ వివరాలిచ్చారు. చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి చెందిన ఘటన ఎడపల్లిలో చోటు చేసుకుంది. కమ్మర్పల్లిలో తైబజార్ వేలం వాయిదా, రేపు 2 బైకులు వేలం నిర్వహించనున్నారట. మోర్తాన్లో ప్రగతి చక్రం అవార్డు అందజేత, వ్యాసరచన పోటీలో విజేతకు బహుమతి అందజేస్తున్న డిఎంఎంవిఐ. చెరువు తుమ్ము మరమ్మతులు చేపడదామంటూ చెరువు తుమ్మును పరిశీలిస్తున్న రైతులు, కాంట్రాక్టర్లు అని చెప్పేసి ఆ వార్త ఇచ్చారు. మరో వార్త చూస్తే బాధితులకు న్యాయం చేయాలి అంటూ ఆర్మూర్లోని నందిపేట మండలానికి చెందిన కొందరు ఇళ్ల పట్టాలను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు మూగా ప్రభాకర్ తెలిపారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.